ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. Yeah, that's okay. I'll call you back. Hey. ఏం చేస్తున్నావు? నడవడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు నీకు అంతగా నడవాల్సిన అవసరం వచ్చింది? అంటే ఇప్పుడు మనం వాటర్ వరల్డ్కి వెళ్తే అక్కడ నడవాలి కదండి. ఇప్పుడు మనం వాటర్ పార్క్కి ఎందుకు వెళ్తున్నాం? నవ్వకుండా చెప్పు, ఎందుకు వెళ్తున్నావు? అంటే అది మనం అర్థమైంది. ఇప్పుడు కాదు, నీ కాలు నొప్పి తగ్గాక వెళ్దాం. అవును మిస్ అమ్మ, నీ కాళ్ళు ఇలా పెట్టుకొని ఎలా వెళ్తాం చెప్పు? నీకు దండం పెడతా మిస్ అమ్మ, ఇదంతా నా ప్లాన్ అని మాత్రం చెప్పకు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నాకు తగ్గిందండి. తగ్గలేదు బాగి, ముందు నువ్వు కూర్చో. నేను కూర్చోనండి, ప్లీజ్ అండి వెళ్దాం. నాకు నిజంగా నొప్పి లేదు. బాగి, నేను చెప్పేది విను. అవసరం అయితే నెక్స్ట్ వీక్ వెళ్దాం. లేదండి ప్లీజ్ ప్లీజ్ ఈరోజే వెళ్దాం. అరే చెప్పాను కదా నెక్స్ట్ వీక్ వెళ్దామని. నాకు ఇప్పుడే వెళ్ళాలని ఉందండి. ఇంట్లో ఒకే చోట కూర్చొని ఉంటే చాలా బోర్ కొడుతుంది. ప్లీజ్ అండి ప్లీజ్. నిజంగా నొప్పి లేదా? అస్సలు లేదు. కావాలంటే పరిగెత్తి చూపించిన. అవసరం లేదు, నాకు చిన్న వర్క్ ఉంది, అది చూసుకొని 1 అవర్లో స్టార్ట్ అవుదాం. ఓకే డాడ్, యాక్చువల్గా ఎండ ఎక్కువగా ఉంది, నో చెప్దాం అనుకున్నాం. ఇంకేం చేస్తాం, మిస్ అమ్మ కోసం వస్తాం. రాథోడ్ సార్, వెహికల్ రెడీ సార్. 5 minutesలో ఫ్రెష్ అయ్యి వస్తాను. మిస్ అమ్మ. అమర్ చేత మెడ పట్టుకుని బయటికి గండించుకోవడానికి ఎంత కష్టపడ్డావే. ఇవాళ రణ్వీర్ అంజలిని తీసుకెళ్లగానే అదంతా నీ వల్ల జరిగిందని అమర్ అనుకునేలా చేసి నిన్ను బయటికి గంటించి నీ పోస్ట్లో నేను సెటిల్ అవుతాను. ఏంటి మనోహరి, అంజలిని నాతో పంపించడం కుదరదు అని చెప్పడానికి ఫోన్ చేసావా? సాయంత్రం ఫ్యామిలీ అందరం కలిసి ఎగ్జిబిషన్కి వస్తున్నాం. అంజలిని తీసుకెళ్ళిపోమని చెప్పడానికే నీకు ఫోన్ చేసింది. వావ్, నువ్వు ప్రెజర్లో కూడా ఇంత ఫాస్ట్గా పనిచేస్తావని తెలుసుంటే నేను వచ్చినప్పటి నుంచే నీ మీద ప్రెజర్ పెడుతూ ఉండేవాడిని కదా. అంజలిని తీసుకెళ్ళడానికి సాయం అడిగావు, చేశాను. సాయంత్రం నువ్వు ఆ పిల్ల రాక్షసుని తీసుకెళ్ళలేకపోతే నాకు సంబంధం లేదు. మళ్ళీ నన్ను అనుకో, పక్కాగా ప్లాన్ చేసుకునిరా. అరే,
నా కోసం ఇంత చేస్తున్న నిన్ను ఏమంటా మనోహరి? ఇవాళతో నా సమస్యకి పర్మనెంట్ సమాధానం దొరకబోతుందన్నమాట. థ్యాంక్ యూ. సాయంత్రం మీరు బయలుదేరే ముందు నాకు ఫోన్ చేయి. సరే, కానీ అంతలోపు నువ్వు నాకు ఒక సాయం చేయాలి. అడుగుతున్నావా ఆర్డర్ చేస్తున్నావా మనోహరి? అడుగుతున్నాను. అయినా నేను చేసిన హెల్ప్కి రిటర్న్ అడుగుతున్నాను, అంతే. రుణం తీర్చేసుకోమంటున్నావు. సరే చెప్పు, ఏం చేయాలో? నన్ను ఒకడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పాను కదా, అతను అనాథాశ్రమంలో నా ఫ్రెండ్ చిత్ర ఏమో అని నాకు డౌట్గా ఉంది. వాడు అంటున్నావు, అమ్మాయి పేరు చెప్తున్నావు. వాయిస్ మాడ్యులేషన్ యాప్ వాడుతుందేమో అని నా అనుమానం. అందుకే ఇవాళ చిత్రకే డబ్బులిచ్చి బ్లాక్మెయిలర్కి ఇవ్వమని చెప్తున్నాను. సరే, ఇప్పుడు నేనేం చేయాలి? చిత్రని ఫాలో అయ్యి తను బ్లాక్మెయిలర్ ఒకరో కాదో కనిపెట్టాలి. సరే, ఫాలో అయ్యి నీకు చెప్తాను. ఇప్పుడు చిత్ర మా ఇంటికి వస్తుంది. మా ఇంటి నుంచి నేను చెప్పిన చోటుకి వెళ్తుంది. నువ్వు మా స్ట్రీట్ చివరి నుంచి ఫాలో అవ్వు. అలాగే, ఉంటాను. చిత్ర, నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది నువ్వే అని తెలియాలి. ఇవాళే నీకు భూమి దాకా రోజవుతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. ప్రొసీడ్. హలో, అవునా? సరే సరే సార్, రణవీర్ సిటీలోకి వచ్చాడంట. ఎప్పుడు? 2 hours బ్యాకే ల్యాండ్ అయ్యాడంట సార్. రణ్వీర్ ఎందుకు మళ్ళీ మళ్ళీ హైదరాబాద్ వస్తున్నాడు? రణ్వీర్కి ఇక్కడ ఏం పని? తన పాప కోసం వస్తున్నానని చెప్పాడు కదా సార్. పాప కోసం వచ్చేవాడు, కానీ ఇప్పుడు వస్తుంది తన పాప కోసం కాదు. తను చాలా రోజుల ముందే పాప గురించి వెతకడం ఆపేసినట్టు అనిపిస్తుంది. మనం కోల్కతా వెళ్ళినప్పుడు కూడా రణ్వీర్లో ఏదో కంగారు కనిపించింది. నన్ను చూసి ఎందుకు అక్కడ అలా కంగారు పడ్డాడు? ఎనిక్లు సార్, సిటీకి ఎందుకు వచ్చాడో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటే. కనుక్కోవాలి, కానీ ఫోన్ చేసి కాదు. ఆ, మరి నువ్వు రణ్వీర్ని ఫాలో చేయి. సార్, అవును రాథోడ్, నా ఫ్యామిలీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ముందు నా ఫ్యామిలీ చుట్టూ ఉన్న వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో తెలియాలి రాథోడ్. ప్రమాదం పక్కనే ఉంది. అది ఎవరి రూపంలో ఉందో తెలిసే వరకు అందరినీ అనుమానించక తప్పదు.